హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజన్ నెంబర్ 2 ఎపిసోడ్ నెంబర్ 2 ఆఫ్ ఎక్ పిజ్జా కథ. నేను మీ హోస్ట్ జితేష్ కృష్ణ. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు ఆ బాక్స్ ఓపెన్ చేస్తూనే తెలియని ఒక లోకంలో కళ్ళు తెరిచా. నా చుట్టూ ఉన్న జనాలు నన్ను ఏదో ఒక ఏలియన్లా చూస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఏదో పురాతన కాలం బట్టలు వేసుకొని ఉన్నారు. నాకు అస్సలు ఏమీ అర్థం కాలేదు. చుట్టూ ఎటు చూసినా పెద్ద పెద్ద గుళ్ళు, వాటన్నిటికీ మధ్యలో పెద్దగా ఒక బంగారంతో కట్టిన వినాయకుడి గుడి ఉంది. వాటన్నిటినీ చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తూ ఉన్నా. అంతలోపు ఒక చిన్న పాప ఎదురైంది. తను కర్రలతో ముద్దుగా కోలాటమాడుతూ ఉంది. నేను తన దగ్గరికి వెళ్ళి ఇది ఏ ప్లేసో అడగాలి అనుకున్నా. తను నా వైపే నవ్వుతూ నడుస్తూ వస్తుంది. నేను తనకి నా చెయ్యి ఇస్తూ ఉన్నా. అంతలోపు నా చేతిలో ఉన్న గోల్డెన్ బాక్స్ ఒక్కసారిగా మెరిసింది. అంతే, ఆ పాప ఏడుస్తూ పరిగెత్తడం స్టార్ట్ చేసింది. ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియని 2 బాణాలు నా వైపు దూసుకుని వచ్చాయి. వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో బాక్స్ని అడ్డంగా పెట్టా. నా దాకా వచ్చిన బాణాలు నా చుట్టూ ఏదో ప్రొటెక్షన్ లేయర్ ఉన్నట్లు నన్ను తాకకుండానే కింద పడిపోయాయి. కానీ ఆ బాణాలు రావడం మాత్రం ఆగడం లేదు. వాటిని తప్పించుకునే ప్రయత్నంలో పరిగెడుతూ కోట బయటి దాకా వచ్చేసా. కోట బయట ఒక వ్యక్తి సాధువులాగా ఉన్నాడు. తన చేతిలో వీణ, తన నోటి నుండి నారాయణ నారాయణ అనే మంత్రం వస్తూ ఉంది. తనకైనా నా బాధ చెప్పుకుందామని చెప్పి తన దగ్గరికి వెళ్ళా. ఆయన కళ్ళు తెరిచి, ఏమైంది నాయన అలా పరిగెడుతూ ఉన్నావన్నాడు. నేను జరిగిందంతా చెప్పా. ఆయన నవ్వుతూ యత్ భగవతా లిఖితం నిస్సందేహం భవతి అని అన్నాడు. నాకు ఆయన చెప్పింది ఏమీ అర్థం కాక, మీరు ఏమంటున్నారు స్వామి అని అన్నా. భగవంతుడు ఒక్కసారి ఏదన్నా రాస్తే అది ఎలాగైనా జరుగుతుంది నాయన, అదే నీకు చెప్తున్నా. నువ్వు ఇక్కడికి ఒక కారణం కోసమే వచ్చావు విక్రమ్, కేవలం ప్రేమ కోసం మాత్రమే కాదు. అసలు నాతో కారణం ఏముంటుంది స్వామి? గట్టిగా మాట్లాడితే ఈ ప్రదేశం ఏంటో కూడా నాకు తెలియదు. నేను అభిని వెతుక్కుంటూ వచ్చా. అసలు మేము ఆ పిజ్జా షాప్లో కలవకుంటే తన జీవితంలోకి ఈ బాక్స్ వచ్చేదే కాదు. తను తన వాళ్ళతో హ్యాపీగా ఉండేది. మొత్తం దీనికి కారణం నేనే స్వామి. తనని ఎలాగైనా తన ఇంటికి చేర్చాలి. అది విన్నా ఆయన, నువ్వు దాని గురించి తెలుసుకోవాలంటే ముందు నీకు ఒక ప్రేమికుడి గురించి తెలుసుకోవాలి అన్నాడు. ఎవరు స్వామి ఆయన? ఆయన కథ ఏంటి అని నేను అడిగాను. ప్రేమికుడిలా మొదలై రాక్షసుడిలా మారిన ఒక రాజు కథ. చెలికిచ్చిన మాట కోసం యావత్ రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసిన ఒక ప్రియుడి కథ. సురానాథుడి నుండి అసురకేతువుగా మారిన ఒక నరరూప రాక్షసుడి కథ. అసలు ఈ అసురకేతు ఎవరు? నాకు ఈ కథకు సంబంధం ఏంటి? అది తెలుసుకోవాలంటే మీరు వినాలి ఎక్ పిజ్జా కథ. ఇది కథ కాదు, నా ప్రేమ బాధ. స్టోరీ ఇచ్చింది రామ్ కృష్ణ, జితేష్ కృష్ణ. అండ్ పాడ్కాస్టింగ్, డైరెక్షన్, డైలాగ్స్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ బై జితేష్ కృష్ణ. నెక్స్ట్ వీక్ సేమ్ టయానికి మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ జితేష్ కృష్ణ. లవ్ యూ ఆల్.